find the total number of natural number solutions. తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చెప్తాను సార్. ఎన్ని సహజ సంఖ్యలు కనుక్కో, ఎన్ని సహజ సంఖ్యలు, ఎన్ని పూర్ణాంకాలు, ఎన్ని సహజ సంఖ్యలు, ఎన్ని పూర్ణాంకాలు విలువ ఇచ్చిన ఈక్వేషన్ని సాటిస్ఫై అవుతుంది. ఫర్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ రాస్తాను సార్. రైట్, న్యాచురల్ నంబర్ సొల్యూషన్, ఎన్ని సహజ సంఖ్యలు విలువ ఇచ్చిన సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తాయి. రైట్, ఒకటేమో సహజ సంఖ్యలు, ఇంకోటేమో పూర్ణాంకాలు. చాలా ఈజీ కాన్సెప్ట్ తెలిస్తే. క్వశ్చన్లు రాసుకోండి. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. సెకండ్ క్వశ్చన్ 5x ప్లస్ 8y ఈక్వలెంట్ టు 840. మూడో క్వశ్చన్ 12x ప్లస్ 15y ఈక్వలెంట్ టు 720. నాలుగో క్వశ్చన్ 3x ప్లస్ 6y ఈక్వలెంట్ టు 1231. ఐదో క్వశ్చన్ 2x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 227. ఒక లైన్ పెట్టుకోండి. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. 5x ప్లస్ 8y ఈక్వలెంట్ టు 840. 12x ప్లస్ 15y ఈక్వలెంట్ టు 720. 3x ప్లస్ 6y ఈక్వలెంట్ టు 1231. 2x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 227. F. 3x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 123. G. 2x ప్లస్ 5y ఈక్వలెంట్ టు 142. H. 4x ప్లస్ 7y ఈక్వలెంట్ టు 120. I. ఒక మనిషికి 107 రూపాయలు ఇవ్వాలి. ₹1, 10 రూపాయలు, 50 రూపాయలతోటి రైట్ ఎన్ని ఇవ్వాలి? ఐ. సేమ్ ఇలానే రాసుకోండి సార్. రైట్, సేమ్ ఇలానే రాసుకోండి. నీకు ఒకసారి చెబితే అర్థం కాదు నరేష్, నాకు యాక్చువల్గా లేని కోపాన్ని మీరు క్రియేట్ చేస్తారు. సబ్జెక్ట్ కాకుండా ఏది డిస్కస్ చేయకూడదు అని అంటే రైట్, మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఈ స్టూడెంట్ పేరు కూడా రాసుకోండి సార్. ఒకసారి చెప్తే అర్థం కాదు. మనకు క్లాస్ రూమ్లో జే 2x ప్లస్ 3y ఈక్వలెంట్ టు 53. కే 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 62. కే 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 62. ఈ క్వశ్చన్ రాసుకోండి. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 62. 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 62. ఎల్ 4x మైనస్ 7y ఈక్వలెంట్ టు 1. 1 లెస్ దాన్ x లెస్ దాన్ 100. ఎం 4x మైనస్ 17y ఈక్వలెంట్ టు 1. 1 లెస్ దాన్ x లెస్ దాన్ 1000. ఎన్ 3x మైనస్ 5y ఈక్వలెంట్ టు 2. 2 లెస్ దాన్ y లెస్ దాన్ 20. ఎన్ఓ మీకు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది సార్. 3 లెస్ దాన్ x లెస్ దాన్ 30. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రెడిషనల్ మెథడ్ అండ్ ఫైనల్ మెథడ్. క్వశ్చన్ ఏంటంటే సార్, యాక్చువల్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, ఒక సమీకరణం ఇచ్చాడు కన్నా, 3x ప్లస్ 4y ఈక్వలెంట్ టు 60. ఇది సమీకరణం. ఈ సమీకరణంలో కొన్ని xy వాల్యూలు సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది. అట్లా మొత్తము ఎన్ని సహజ సంఖ్యలు ఈ సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తుంది? రైట్, ఒకటేమో సహజ సంఖ్యలు అన్నాడు, ఇంకోటేమో పూర్ణాంకాలు. ఎన్ని ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది? ప్రతి ఒక్క క్వశ్చన్కి మనము 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎన్ని సహజ సంఖ్యలు పాటిస్తాము, ఎన్ని పూర్ణాంకాలు. ఎన్ని సహజ సంఖ్యలు, ఎన్ని పూర్ణాంకాలు.
అందరికీ క్వశ్చన్ అర్థమైంది కదా సార్? సార్ ఎందుకు సార్ ఇక్కడ స్లాష్ గీసారంటే రైట్ స్ట్రక్చర్ లాగా చదివితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి సార్, రెడ్ కలర్ మీద రాసింది 3 అనేది 60తో డివైడ్ అవుతుంది, 4 60ని డివైడ్ చేస్తుంది, 5 840ని డివైడ్ చేస్తుంది, 8 840ని డివైడ్ చేస్తుంది. ఈ రెండు కూడా రైట్ హ్యాండ్ సైడ్ని డివైడ్ చేస్తుంది, ఈ రెండు కూడా రైట్ హ్యాండ్ సైడ్ని డివైడ్ చేస్తుంది. ఇది ఒక మోడల్. దాంట్లో నుంచి మీకు అడిగే ఇంకొక మోడల్, ఇక్కడ లైన్ పెట్టుకోండి, ఎలా అయితే చెప్తున్నానో అలా. ఇది ఒక మోడల్. ఈ మోడల్ని తప్పించి మీ క్వశ్చన్లు రావు సార్. ఇది మోడల్ 1, ఇది మోడల్ 2, ఇది మోడల్ 3. ఇక్కడ చూడండి సార్, 3 అనేది 123ని డివైడ్ చేస్తుంది, 7 డివైడ్ చేయదు. 2 అనేది 142ని డివైడ్ చేస్తుంది, 5 చెయ్యదు. 4 అనేది 120ని డివైడ్ చేస్తుంది, 7 చెయ్యదు. ఇక్కడ ఏంటి, ఏ అండ్ బి రెండూ కూడా రైట్ హ్యాండ్ సైడ్కి కారణాంకం. కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, కాన్సెప్ట్. క్వశ్చన్ గనక ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే ఫామ్లో ఉంది. చాలా జాగ్రత్తగా వినండి సార్, మనకు టెక్స్ట్ బుక్లో చిన్న బాక్స్ లాగా ఉంటుంది ఈ కాన్సెప్ట్. ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే, ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే. ఒకసారి ఇక్కడ చూడండి సార్, ఎక్స్ని నేను బి వాల్యూ తోటి పెంచుతున్నాను అంటే ఏమైంది, ప్లస్ ఏబి వచ్చింది. అలాంటప్పుడు కే రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉండాలి కాబట్టి వైని నేను ఏ తోటి తగ్గిస్తాను, బి ఇంటూ వై మైనస్ ఏ ఈక్వలెంట్ టు కే. ఈ లైన్ అందరికీ అర్థమైందా? ఇది ప్లస్ బి పెంచుతే ఇది ఏమవుతుంది, మైనస్ బి. ఇక్కడ చూడండి సార్, ఇది ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి, ఇదేమో బి ఇంటూ వై మైనస్ ఏ ఈక్వలెంట్ టు కే. ఇది గనక బి పెరిగితే ఇది ఎంత తగ్గింది, వై తగ్గింది. మళ్ళీ చూడండి, ఇది గనక ఎక్స్ గనక బి తగ్గితే, ఎక్స్ గనక బి తగ్గితే వై ఎంత పెరిగింది, ఏ పెరిగింది. వై ఎంత పెరిగింది, ఏ పెరిగింది. బి ఇంటూ వై ప్లస్ ఏ ఈక్వలెంట్ టు కే. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. అంటే ఎప్పుడైతే మీకు రేఖీయ సమీకరణము ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే ఫామ్లో ఉందో, ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే ఫామ్లో ఉంటే ఎక్స్ గనక పెరిగితే వై ఏమవుతుంది, తగ్గుతుంది. ఎక్స్ గనక తగ్గితే వై ఏమవుతుంది, పెరుగుతుంది. వై పెరుగుతుంది. ప్లస్సే కదా సార్ మధ్యలో ఉన్నది, ఇది పెరిగితే ఇది తగ్గాలి. ఎక్స్ గనక బి పెరిగిందనుకోండి, వై ఎంత తగ్గుతుంది, ఏకి తగ్గుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ గనక బికి తగ్గామనుకోండి, వై ఎంతకు పెరుగుతుంది, ఏకి పెరుగుతుంది. దీన్ని బాక్స్ పెట్టుకోండి సార్. అంటే నిష్పత్తిలో ఉన్న ఒక కాన్సెప్ట్ కూడా మనకు రైట్ ఆల్జీబ్రాలో ఉపయోగపడుతుంది. ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే ఒక రేఖీయ సమీకరణము. ఏఎక్స్ ప్లస్ బివై ఈక్వలెంట్ టు కే ఫాములో ఉంటే ఎక్స్ బి పెరిగితే వై ఏ తగ్గుతుంది, ఎక్స్ బి తగ్గితే ఎక్స్ పెరిగితే వై తగ్గుతుంది, ఎక్స్ తగ్గితే వై పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, దాని ఇంకో చరరాశుల కోఎఫిషియంట్ మీద. ఎక్స్ బి పెరిగితే వై ఏ తగ్గుతుంది, వై ఏ పెరిగితే ఎక్స్ బి తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దీని దగ్గరికి వస్తాను మళ్ళీ. సెకండ్ పాయింట్, ఏఎక్స్ మైనస్ బివై ఈక్వలెంట్ టు కే. ఒక రేఖీయ సమీకరణం ఇలా ఉంది, ఏఎక్స్ మైనస్ బివై ఈక్వలెంట్ టు కే. మధ్యలో మైనస్ సైన్ ఉంది. ఎక్స్ని బి తోటి పెంచుతున్నా, ప్లస్ బి అంటే ప్లస్ ఏబి అయింది. వైని ఏం చేస్తాను, రైట్ ఏ తోటి కూడా పెంచుతాను. సార్ ఎందుకు సార్ అని అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఏబి ఉంటే ఇక్కడ మైనస్ ఏబి, రెండూ క్యాన్సిల్ అయింది. ప్లస్ ఏబి మైనస్ ఏబి రెండూ క్యాన్సిల్ అయింది. అంటే ఈక్వేషన్ ఏఎక్స్ మైనస్ బివై ఈక్వలెంట్ టు కే ఫాములో ఉంటే ఎక్స్ గనక బి పెరిగితే వై కూడా ఏతో పెరుగుతుంది. ఎక్స్ గనక తగ్గితే
వై కూడా తగ్గుతుంది. మధ్యలో మైనస్ సైన్ ఉంటే ఎక్స్ అండ్ వై అనేటివి డైరెక్ట్ రిలేషన్ తోటి ఉన్నది. ఎక్స్ పెరిగినప్పుడు వై పెరుగుతుంది, ఎక్స్ తగ్గినప్పుడు వై తగ్గుతుంది, ఎక్స్ తగ్గినప్పుడు వై తగ్గుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకోండి. ఏ ఇంటూ మీకు జనరల్గా టెక్స్ట్ బుక్ కరెక్ట్గా చెప్తే ఎన్సిఆర్టీ ఇవన్నీ ఈజీ సార్. మైనస్ ఏ ఈక్వలెంట్ టు కే, రైట్. ఎక్స్ గనక బి తగ్గితే వై ఏ తగ్గుతుంది, ఎక్స్ గనక బి తగ్గితే వై ఏ తగ్గుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మనము ఈరోజు డిస్కస్ చేసేది ఈ కాన్సెప్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్టే, నేనేది కొత్తగా చెప్పట్లేదు. కానీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ మోడల్ ప్రకారం చేస్తే మీకు చాలా ఎక్కువ టైం పడుతుంది. దాన్ని ఆప్టిమైజ్ చేసి యాక్చువల్గా ఈ మోడల్ ప్రకారం చేస్తే మీకు నిమిషం పడితే 5 సెకండ్ల పద్ధతి. అది నా ప్రత్యేకత. మీకు టెక్స్ట్ బుక్లో ఏఎక్స్ ప్లస్ బీవై ఈక్వలెంట్ టు కే రేఖీయ సమీకరణం మీద ఉంది, కానీ ఆ మెథడ్ మీరు యూజ్ చేయకూడదు, రైట్. సో ఈ రెండు క్లియర్ అయిందా? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.